వైకుంఠంలో దేవసభ. విష్ణువు సింహాసనంపై, చుట్టూ దేవతలు. ప్రభువు. దశావతారాల్లో 9వ అవతారం విషయంలో భూలోకంలో వివాదం ఉంది. కొందరు బుద్ధుని అంటున్నారు, మరికొందరు బాలరాముడని అంటున్నారు. నారద, కాలానుగుణంగా అవతారాలు మారవచ్చు. కథలు ప్రజల భక్తి, ప్రాంతాల ఆచారాలపై ఆధారపడతాయి. భూలోకంలోని పుష్పవనాలు, హిమాలయ పాదభూమి. అసురులు బుద్ధుని బోధనలకు ఆకర్షితులై, క్రతువులను విసర్జించారు. ఇక యజ్ఞాలు ఎందుకు? బుద్ధుని బోధనలు చాలును. దీని వలన అసురుల శక్తి క్రమంగా తగ్గిపోతుంది. దేవలోకంలో ఆనందం. యజ్ఞాలు పునరుద్ధరించబడ్డాయి. ప్రభువు. అసురుల ప్రభావం తగ్గిపోతోంది. ధర్మం పునరుద్ధరించబడింది. విష్ణువు బుద్ధరూపంలో అవతరించి ధర్మాన్ని రక్షించాడని తెలుసుకోవాలి. అంటే, బుద్ధుడు కూడా విష్ణువు అవతారమేనా? అవును. అవతారాలు ధర్మాన్ని కాపాడటానికి రూపాంతరాలు మాత్రమే. ద్వారకలోకం. బాలరాముడు కృష్ణునితో సంభాషణ. సోదరా, ఎందుకు కొందరు నన్ను 9వ అవతారమని అంటున్నారు? భూలోకంలోని పండితుల మధ్య చర్చ. బుద్ధుడు విష్ణువు అవతారమని గ్రంథాలు చెబుతున్నాయి. కానీ కొన్ని శాస్త్రాలు బాలరాముని అవతారంగా పేర్కొంటున్నాయి. నా అవతారాలు కాలం, అవసరాల ఆధారంగా మారుతాయి. ప్రభువు. ఇప్పుడు స్పష్టమైంది. ఎవరు అవతారం అనేది ముఖ్యం కాదు. ధర్మరక్షణే ప్రధాన ఉద్దేశ్యం. ప్రజలు భక్తితో ధర్మాన్ని అనుసరించినప్పుడే లోకక్షేమం సాధ్యమవుతుంది. ఇలా విష్ణువు అవతారాల గాథలో బుద్ధుడు, బాలరాముడు ఇద్దరూ ప్రత్యేక స్థానం పొందారు. ధర్మరక్షణ కోసం భగవంతుడు అనేక రూపాల్లో అవతరించాడనే సత్యం శాశ్వతం. శాంతి అంటే అంతరంగ ప్రశాంతత. శాంతిని పాటించడం ఆత్మజ్ఞానం వైపు మార్గం.